రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు అన్నవరం సర్పంచే రెడీగా ఉన్న లైవ్లో సెట్టిబొత్తుల కుమార్ రాజా గారు. సార్ నమస్తే కుమార్ రాజా గారు. హలో, రైట్, వినిపిస్తుంది కుమార్ రాజా గారు. వినపడుతుందండి? సార్ నమస్కారం సార్. వినపడుతుందండి? సార్ మొత్తం మీద అన్నవరం గుడిని కూడా ఈ అవినీతి వ్యవహారం వదలటం లేదు. ముఖ్యంగా ప్రసాదం దగ్గర, స్వామివారికి ఇష్టమైన ప్రసాదం, భక్తులకి ఇచ్చే ప్రసాదం విషయంలో కూడా అవినీతి. ఆ డబ్బులతో చాలామంది చాలా స్థలాలు కొనుక్కున్నారని, పెద్ద ఎత్తున అవినీతి దందా చేస్తున్నారని అధికారులు కూడా ఈ డబ్బుతోనే మభ్యపెడుతున్నారు అంటారు. సార్ మీరేమంటారు? నిజంగా ఇదంతా జరుగుతుందా అక్కడ? సార్, అన్నవరం దేవస్థానానికి సంబంధించి భూతాది అనేటటువంటి ఒక సెక్షన్ ఉంటుంది సార్, ప్రసాదం తయారీకి సంబంధించి. ఆ భూతాది సెక్షన్ లో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. ఆ తయారు చేసేటటువంటి ప్రసాదానికి సంబంధించి సరుకులన్నీ కూడా సెంట్రల్ స్టోర్స్ అని అక్కడి నుంచి సప్లై అవుతాయండి. ఆ సెంట్రల్ స్టోర్స్ లోనే వాళ్ళు దేవస్థానం వారు ఇండెంట్ పెట్టి దానికి కావలసినటువంటి ప్రసాదకి తయారీకి కావలసినటువంటి యాలకులు కానీ, పంచదార కానీ, ఇతరత్ర అన్ని కూడా టెండర్స్ లో తీసుకోవాలి. నెయ్యి కూడా నామినేషన్ మీద కాకుండా టెండర్స్ లోనే తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో దేవస్థానం మరి గత 15-20 సంవత్సరాల క్రితం, నేను ఇంతకు ముందు కూడా దేవస్థానంలో ట్రస్టీ చేశాను, ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పనిచేశాను. ఈ సెంట్రల్ స్టోర్స్ కి ఇండెంట్ ఇచ్చేటటువంటి క్రమంలో అధికారులు ప్రాపర్ గా ఫైల్ నడపాలా. ఉన్నతాధికారి దానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే టెండర్స్కి వెళ్ళాలి. ప్రస్తుతం దేవస్థానంలో రాజకీయ జోక్యం మితిమీరినందువల్ల ఈ పరిస్థితి జరగట్లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుచేతనంటే దేవస్థానం మీద ఇంతకు ముందు అంతగా రాజకీయ జోక్యం ఉండేది కాదు. ఓకే, ఈవేళ ప్రతి పనికి కూడా రాజకీయ జోక్యం పెరిగిపోయింది. దీనివల్ల అధికారులు సక్రమంగా పనిచేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇకపోతే ప్రసాదం గురించి మీరు అడిగినటువంటి అన్నవరం ప్రసాదం చాలా విశిష్టమైనది, చాలా రుచికరమైనటువంటి ప్రసాదం. ఈ ప్రసాదం తయారీకి పాలు, నెయ్యి, యాలకులు, పంచదార, ముఖ్యంగా గోధుమ నూక. ఆ గోధుమ నూక కూడా ఎర్ర గోధుమ నూక వాడాలి. ఎర్ర గోధుమ నూక గతంలో నేను ట్రస్టీ చేసేటప్పుడు, ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు పంజాబ్ నుంచి ఎఫ్సిఐ ద్వారా దిగుమతి చేసుకునేవారు. ఈ ఎర్ర గోధుమ నూక దొరకట్లేదనేటటువంటి సాగుతో ఈ తెల్ల గోధుమ నూకను వాడుతున్నారు ప్రసాదానికి సంబంధించి. ఓకే, అది తెల్ల గోధుమ నూక వాడటం వల్ల రుచి తగ్గడం మాట వాస్తవం. ఆ తెల్ల గోధుమ నూక కాకుండా ఎర్ర గోధుమ నూకను మాత్రమే వాడేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలి. రెండవది ఏంటంటే, మీరన్నట్టుగా 2 రకాల ప్రసాదం అనేటటువంటిది భక్తుల్లో కూడా ఉంది, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. అంటే తయారైతున్నటువంటి ప్రసాదాన్ని కాస్త ఎక్కువగా రోస్ట్ చేస్తే రోస్ట్ ప్రసాదం అవుతుందండి. దాంట్లో కాస్త నెయ్యి పాళ్ళు, తర్వాత పంచదార పాళ్ళు, ఇవన్నీ ఎక్కువ కలపడం వల్ల దాని రుచి వేరుగా ఉంటుంది. సామాన్య భక్తులకు ఇచ్చేటటువంటి ప్రసాదంలో ఇవి వాడలేదు. అది కరెక్ట్ కాదు. విఐపీలకైనా సామాన్య భక్తులకైనా ఒకే రకమైనటువంటి ప్రసాదాన్ని వితరణ చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో తక్కువైంది. దాని మీద ప్రభుత్వం దృష్టి సారించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో నెయ్యికి సంబంధించినటువంటి టెండర్స్ విషయంలో గత కార్యనిర్వహణాధికారి వారు నిర్లక్ష్యంగా నామినేషన్ మీద ఎవరికి ఇచ్చారన్న దాని మీద కమిషనర్ రామచంద్ర మోహన్ గారు రెస్పాండ్ అయ్యి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచారు, ఖరారు చేశారు. నిన్నే పేపర్లో చూశాను. సంగం డైరీ వారు హైయెస్ట్ కోట్ చేశారు, లోయెస్ట్ కోట్ చేశారని చెప్పేసి అని చూశాను. ఇప్పుడు నెయ్యి టెండర్ల విషయంలో కానీ, లేదా సెంట్రల్ స్టోర్కి వచ్చేటటువంటి ఈ ప్రావిజన్స్, యాలకులు కానీ, లేదంటే పంచదార కానీ, ఎర్ర గోధుమ నూక కానీ, ఇతరత్ర ఏ అయితే దినుసులు మనం పంచాయతీ ప్రసాదం తయారీలో వాడుతున్నామో వాటన్నిటి మీద స్పష్టమైనటువంటి పర్యవేక్షణ ఉండాలి. ఆ పర్యవేక్షణ లోపం అంటూ ఉన్నది కాబట్టి ఈవేళ ప్రసాదం తయారీలో కొంత రుచి తగ్గుతున్నటువంటి మాట వాస్తవం.
కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని లేదా కమిషనర్ ఎండోమెంట్స్ ని, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్స్ వారిని, దేవస్థానం ఉన్నతాధికారులని కోరేది ఏంటంటే ప్రసాదం తయారీ అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఉమ్, భక్తులు ఎక్కువగా ఇష్టపడేటటువంటిది శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి ప్రసాదం తర్వాత అంతటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రసాదం అన్నవరం ప్రసాదం. కాబట్టి రెండు రకాలు కాకుండా ఒకే రకమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని నేను దేవస్థానాన్ని, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఉమ్. కుమార్ రాజు గారు, అధికారుల యొక్క అలసత్వం గురించి ఒక మాట చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ చేశారు. ప్రధానంగా అధికారుల అలసత్వం ఉన్నమాట వాస్తవమే. ఉమ్, అధికారులు లేదంటే రకరకాల అడ్డదారులు తొక్కుతున్నారు అన్నది కూడా వాస్తవమే. ఉమ్, దీని మీద ఏదైనా ఒక కార్యనిర్వహణాధికారి కానీ లేదంటే ఒక ఇతర ఉన్నతాధికారులు కానీ చర్యలు తీసుకోవాలంటే రాజకీయ జోక్యాన్ని తగ్గించాలండి. ఉమ్, రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తే మీరన్నట్టు అవినీతి నిర్మూలించబడుతుంది, ఆగుతుంది, సరైనటువంటి దిశలో దేవస్థానం ప్రయాణం చేస్తుంది. ఉమ్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కుమారరాజు గారు, ఆలయాల పవిత్రతను కాపాడటానికి వైకే న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే ఈ విషయాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. నేను కొన్ని విషయాలు చెప్తాను సార్, ఇవి కరెక్టా కాదా, ఎందుకంటే అన్నవరం సర్పంచ్గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, ఆ సత్యదేవుడి సాక్షిగా. ప్రసాదం సెక్షన్లో ఒక 6 సిబ్బంది ఉన్నారు, ఒక అధికారి ఉన్నారు. వీళ్ళే దోచేస్తుంటారు. ఇక్కడ వర్కర్స్ కూడా సరైన అమౌంట్ కూడా ఇవ్వటం లేదనే విషయం తెలుస్తోంది. అలాగే గోధుమలు మీరు చెప్పినట్టు మహారాష్ట్ర సంబంధించిన ఒక కంపెనీ టెండర్, అది కొంతవరకు బాగున్నా తెల్ల గోధుమలు, మీరు చెప్పిన ఎర్ర గోధుమలు, తెల్ల గోధుమలే ఇప్పుడు వస్తున్నాయి. పంచదార కూడా గోల్మాల్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పంచదార వచ్చింది, అది సరిగా లేక దాన్ని రిటర్న్ కూడా పంపించారు. ఇక తర్వాత భంగి ప్రసాదం మీకు తెలుసు, చాలా పవిత్రంగా భావిస్తారు భంగి ప్రసాద్. దాంట్లో జీడిపప్పుని ఎక్కువగా వాడతారు, దేవుడికి అది ఎక్కువగా సమర్పిస్తుంటారు. 15 రోజుల వరకు ఈ ప్రసాదం పాడవద్దు అంటారు. కానీ ఈ 100 కేజీల జీడిపప్పు బయట అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రసాదం కూడా దేవుడికి పెట్టడం లేదు, ఆ ప్రసాదం కూడా వీళ్ళే మెక్కుతున్నారు అంటారు. ఇక చాలామంది వర్కర్స్ కూడా బయటికి రావడానికి చెప్పడానికి భయపడుతున్నారు. కొంత డబ్బు బ్యాంకులో పడాల్సిన డబ్బును కూడా గోల్మాల్ చేస్తున్నారు. ప్రసాదాల గంపలు మారుస్తున్నారు కావడి వాళ్ళ ద్వారా. మొత్తం మీద చూస్తే దేవుడి ఆదాయానికి గండి పెడుతున్నారు. ప్రసాదంలో క్వాలిటీ ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా మీరు కొలిచే దేవుడి సాక్షిగా అంత దౌర్జన్యాలు, దోపిడీ జరుగుతూ ఉంటే ఎందుకని పెదవి విప్పరు సార్? భయమా? ఒక మాట అండి సార్, ఈ దేవస్థానం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా దేవాదాయ శాఖ పర్యవేక్షణలో జరుగుతాయి. దేవాదాయ శాఖ వారు నిత్యం పర్యవేక్షణ చేసే క్రమంలో ఏదైనా లోపం ఉంటే మీరన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని జరగడానికి అవకాశం ఉంది, జరుగుతున్నాయి కూడా. ప్రసాదం సెక్షన్ లో పనిచేసేటటువంటి ప్యాకర్స్ ఉన్నారు సార్, వాళ్ళేమి రెగ్యులర్ ఉద్యోగులు కాదు పాపం సార్. ఎవరో వస్తారని సర్పంచ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు ఏదో చేస్తారని సార్. దేవుడి సాక్షిగా మీరు అక్కడ ఉన్నారు సార్, ఒక సర్పంచ్ సార్, గౌరవమైన వ్యక్తి మీరు. భయమేం సార్? మీరు ఆ దేవుడే కాపాడుతాడు. దేవుడి దగ్గర ఈ అన్యాయం జరుగుతుందని మీరు గొంతెత్తి చాటితే ఎంతమంది మీ వెనక నడవరు చెప్పండి? అనేక సార్లు క్వశ్చన్ దేవాదాయ శాఖ ఏంది, లేకపోతే కలెక్టర్ ఏంటి, అధికారి ఏంటి సార్? చేశాం సార్. ఇక్కడ ఒక మాట అండి, ఒక మాట. ఇక్కడ స్థానికంగా సర్పంచ్ గా నేను ఉన్నప్పటికీ కూడా దేవస్థానం మీద పర్యవేక్షణ అంతా కూడా దేవాదాయ శాఖే చూస్తుంది సార్. మేము దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగలం గాని వాళ్ళతో చేయి పట్టుకొని చేయించలేం కదా. కాబట్టి ఇక్కడ మీరు చెప్తున్నటువంటి అన్ని కూడా వాస్తవాలు. నేను సెంట్రల్ స్టోర్కి వచ్చేటటువంటి ఇండెంట్ పెట్టి తీసుకొచ్చేటటువంటి క్రమంలో గోలుమాల్ జరుగుతుంది అనేది నేను కూడా విన్నమాట వాస్తవం అది. ఎస్, వైకే న్యూస్ దీని మీద ఒక నెల రోజులుగా మేము మా టీం అంతా ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత నేను మీకు చెప్తున్నాను సార్. ఆషామాషిగా మేము మాట్లాడటం లేదు సార్. 6 సిబ్బంది ఉన్నతాధికారులు అంతా గోల్మాల్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో కొన్ని ఎకరాలు కొన్నారు, అన్నీ నాకు తెలుసు సార్, మొత్తం తెలుసు సార్. నేను చెప్తుంది ఏంటంటే మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు, ఎస్ కొండ మీద జరుగుతుంది ఆ సత్యదేవుడి సాక్షిగా అన్నారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సార్ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ప్రధానంగా ఇండెంట్ పెట్టినటువంటి క్రమంలో టెండర్స్ పిలుస్తున్నారు కదా సార్. ఇప్పుడు దేవస్థానానికి ప్రసాదం కోసం కావలసినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కార్యనిర్వహణాధికారికి రిక్వైర్మెంట్ కన్సర్న్ సెక్షన్ వాళ్ళు పెట్టిన తర్వాత కార్యనిర్వహణాధికారి వారు
దాని మీద చర్య తీసుకొని టెండర్స్ పిలుస్తున్నారు. ఉమ్, ఎవరైతే లోయెస్ట్ బిడ్డర్ ఉన్నారో అతనికి టెండర్ ఇస్తున్నారు. ఉమ్, ఆ టెండర్ ద్వారా సప్లై చేస్తున్నటువంటి సరుకు సక్రమంగా సెంట్రల్ స్టోర్స్ కు వస్తుందా లేదా అనేది ఉమ్, మరి పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎవరిదండి? ఉమ్. దేవస్థానాన్ని కార్యనిర్వహణ అధికారి లేదంటే ఉన్నతాధికారులే కదండి. సర్పంచ్ గారు ఒక చిన్న విషయం, అన్నవరంలో జనాభా ఎంతమంది ఉంటారు సార్? 22,000 అండి. అక్కడ 6 సిబ్బంది దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తుంటే 22,000 మంది ఏం చేస్తున్నారు సార్? మీ ఇంట్లో ఆయన కులదైవం లెక్కే కదా, ఉదయం లేసి ఆయన పూజించింది మీరు ఏ కార్యక్రమం మొదలెట్టరు కదా. మీ దేవుడికి ఇంత అన్యాయం అవునండి. జరుగుతా, భక్తులకి ఇంత అన్యాయం జరిగితే ఎంత బ్యాడ్గా మాట్లాడుకుంటారు చెప్పండి. గొప్పగా ఉండే ప్రసాదం ఈరోజు 2 రోజులు కూడా నిలవటం లేదు. అక్కడికి వస్తే అంతా అవినీతి, దర్శనం దగ్గర అవినీతి. నిన్న ఒక వాస్తవమే చిన్న సార్, బిడ్డకి చెవి వాస్తవమే. కుట్టే, మీరు మీరు తెలుసు చెప్తున్న నిన్న ప్రతి దానికి చెవి కూడా కుట్టే నేను విషయంలో కూడా అంగీకరిస్తాను. అక్కడ ఎంత ఇదిగా తలనీనాల దగ్గర ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారు సిబ్బంది. ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఎన్ని తెలుసు కదా సార్. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? కుమార్ రాజా గారు మీ ఊరికి వస్తుంది కదా, అవునండి. మీకు వస్తుంది కదా. ఈ 6 అవునండి. భయపడి 22,000 మంది ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చుంటారా? మీ దేవుడు మిమ్మల్ని కాపాడ్డా? కూర్చోరు సార్, ఆ. కూర్చోరు సార్. ఆ. నేను ఒక మాట చెప్తానండి, ఆ, ఒక మాట చెప్తానండి. సార్. దేవస్థానాలకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎప్పుడు కూడా తప్పు జరుగుతూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేసేటటువంటి క్రమంలో నేను ముందుంటానండి. ఉమ్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటివన్నీ వాస్తవాలండి అని చెప్పేసి మీ దగ్గరే నేను చెప్తున్నాను అని చెప్పేసానంటే దీని మీద చెప్పలేను కదా. ఉమ్, మీరు టెండర్ సప్లై చేసేటటువంటి టెండర్ దారు ఎవరైతే ఉన్నారో అతను ఇండెంట్ పెట్టిన తర్వాత సక్రమంగా సెంట్రల్ స్టోర్స్ కి ఆ సరుకులు వస్తున్నాయా లేదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ సంబంధిత సిబ్బందిది. ఉమ్, ఆ సిబ్బందిలోనే లోపం ఉన్నప్పుడు ఏదో సామెత చెప్తారండి, ఉమ్. సిబ్బందిలోనే ఇంటి దొంగని లోపం ఉన్నప్పుడు ఆ. దాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు, ఉమ్, కరెక్ట్ చేయాల్సినటువంటి ఉన్నతాధికారులు రంగంలో దిగే క్రమంలోనే రాజకీయ జోక్యం ఉంటే ఏం చేయగలుగుతారు సార్? ఉమ్, మా స్థాయిలో రాజకీయ జోక్యం ఉండదు. ఎంచేతంటే సర్పంచ్ గా మేము శాసించే స్థాయిలో ఉండం. ఓకే. మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఉమ్, మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జోక్యంతో కార్యక్రమాలు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయ దిశానిర్దేశం చేస్తున్నటువంటి క్రమంలో ఈవోల్ని కంట్రోల్ చేసేటటువంటి క్రమంలో మాకు లాంటి వాళ్ళు గళం విప్పినా నోరు విప్పినా ఫలితం ఏముంటుందండి?